తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. డిసెంబర్ 30వ తారీఖున సోమవతి అమావాస్య. ఆ రోజు యొక్క విశిష్టత, అలాగే ఖచ్చితంగా అందరూ ఆ రోజున పాటించవలసినటువంటి నియమాలు, పరిహారాలు, వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, డిసెంబర్ 30వ తారీఖున సోమవతి అమావాస్య. అమావాస్య సోమవారంతో కూడుకుని వస్తే సోమవతి అమావాస్య అంటారని మీ ద్వారానే తెలుసుకున్నాను నేను. అయితే ఈసారి విశిష్టత ఏంటండి? ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకత ఏమిటి అసలు? అలాగే ఆ రోజు ఏం చేయాలి, విధిగా అందరూ ఆచరించవలసింది ఏమైనా ఉందా? అమావాస్య అంటేనే శుభదినం అంతేం కాదు కదా అనే భావన వస్తుంది. పౌర్ణమే చాలా గొప్పదిగా మనం చూస్తాం, కానీ అమావాస్య కూడా విశేషమైనది అని అంటూ ఉంటారు మీరు. ఈ అమావాస్య విశిష్టత ఏంటో తెలియచేయండి. తప్పకుండానమ్మా. మనకు ఉన్నటువంటి ఈ 12 మాసాలలో మార్గశిరము, మాఘము, ఆశ్వీజము, కార్తీకము, శ్రావణ మాసం, ఈ 5 మాసాలు కూడా మానవుడు తన జన్మజన్మల నుంచి సంచిత ప్రాకృత ప్రారంధ కర్మదోషాల నివారణ కోసం ఏం చేయాలి, ఎటువంటి వ్రత విధానాలు, నియమాలు పాటించాలి, భవిష్యత్తులో ఉత్తమ జన్మ పొందడం కోసం ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలన్నీ కూడా ఈ మాసంలోనే మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రధానంగా ఆదివారం అమావాస్య వస్తే చాలా విశేషం తాంత్రికవేత్తలకి. ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చిన పుష్యార్క యోగం, మంగళవారం అమావాస్య భౌమామాస్య, అలాగే సోమవారము అమావాస్య ఉంటే వాటిని సోమవతి అమావాస్య అని అంటారు. ఇది చాలా విశేషమైనటువంటిది. అందున ఈ సోమవతి అమావాస్య సంవత్సరానికి 2 లేదా 3 సార్ల కంటే ఎక్కువగా రాదమ్మా. కానీ ఈసారి మార్గశిర మాసంలో వస్తుంది కదా. మార్గశిర మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది అమావాస్య రోజున. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ జన్మించినటువంటి రోజుగా మరియు సోమవతి అమావాస్య, ఇటు చంద్రుడికి అటు లక్ష్మికి ఇద్దరికి సంబంధించినటువంటి రోజుగా ఈ మార్గశిర అమావాస్య సోమవతి అమావాస్యని చెప్పవచ్చు. గురుగారు, ఒక ప్రశ్న అండి. అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏదన్నా పర్వదినం ఉంటే ఏదో ఒక విశేషం ఉండనే ఉంటుంది, దానికి తగ్గట్టుగా పూజలు చేసుకుని నియమాలు అవి పాటించితే గనక ఆ పరిహారం కూడా అవుతుంది, చక్కగా ఉంటారని చెప్పి. అయితే ప్రత్యేకించి ఈసారి మహిళలకి సంబంధించి అడుగుదాం అనుకుంటున్నాను. అంటే కేవలం ఒక్కలనే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, రాబోయే భర్త చాలా అంటే వీరికి ఇష్టంగా, వీళ్ళతో పాటు ఎప్పుడు అన్యోన్యంగా ఉండే విధంగా అలాంటి భర్త రావాలంటే ఎటువంటి వ్రతం గాని, ఏమైనా పూజ గాని ఈ అమావాస్య రోజు చేయాలి. అలాగే ఎవరైతే వివాహం అయ్యి వాళ్ళ దాంపత్యంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, లేకుంటే కొంతమంది ఏమో దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త, ఎందుకంటే నిత్యం సుమంగళిగా ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అటువంటి సుమంగళి తత్వం కావచ్చు. అలాగే పిల్లలు ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎప్పుడు చక్కగా, ఎందుకంటే పిల్లలు ఎంత బాగుంటే తల్లి అంత ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇలా ఈ 3 మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఈ కేటగిరీస్ లో చూసుకుంటే వీళ్ళందరూ సంతోషంగా పూజ చేసుకునేలాగా, వ్రతం ఆచరించేలాగా ఏదైనా పరిహారం గాని ఈ అమావాస్య రోజున ఉందా? ఉందమ్మా. మనకు ద్వాపర యుగంలో ఉన్నటువంటి జరిగినటువంటి గాథల్ని గనక మనం తెలుసుకున్నట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటిది వ్రత విధానం ఒకటి ఉంది. అమావాస్య రోజు చేసేది. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజుల వారు తన యొక్క సోదరులని, ద్రౌపదిని, వీళ్ళందరినీ వెంట పెట్టుకుని భీష్ముడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు భీష్ముడిని అడుగుతాడు, తాత, దుర్యోధను యొక్క అహంకార ప్రభావం వల్ల ఈ భూమండలం అంతా నాశనం అయిపోయింది. నాశనం అంటే ఆయన దృష్టిలో ఏంటి, మొత్తం సైనికులు, భటులు వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ మరణించారు. ఇటువైపు అటువైపు అందరూ మరణించారు. కొద్ది మంది మాత్రమే మిగిలారు. ఎవరు మిగిలారు, ఏ కేటగిరీలో మిగిలారంటే ఆడవాళ్ళు, అనగా భార్యలు, వాళ్ళకి కలిగినటువంటి చిన్న చిన్న సంతానం, వాళ్ళు మిగిలారు. పంచపాండవులు, వీరితో పాటు సాత్యకి, కృపుడు, ఇట్లాంటి వాళ్ళు కొంత, అశ్వత్థామ, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మిగిలారు. అందరూ విగత జీవులైపోయారు. మరి ఈ సృష్టి అంతా మళ్ళీ పునఃప్రారంభించాలి కదా. ఈ సృష్టి ఉండాలి అని అంటే ఆ చిన్న చిన్న పిల్లలు, భటుల భార్యలు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి, చిరంజీవులుగా అవ్వాలి. ఆడవాళ్ళకి చిరంజీవులైనటువంటి భర్తలు రావాలి. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే, అలాగే కన్యలకి
దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త లభించాలి అంటే, వైధవ్యం రాకుండా ఉండాలి అని అంటే ఎటువంటి నియమాన్ని పాటించాలి తాత అని చెప్పి అడుగుతారు. అన్నప్పుడు సోమవారము అమావాస్య కలిసి వచ్చినటువంటి సోమవతి అమావాస్య రోజున ఈ యొక్క వ్రత విధానం అనేటువంటిది ఆచరించుకున్నట్లయితే తప్పకుండా అటువంటి పిల్లలున్న మనగా సంతానము బాలురైనా బాలికలైనా కలిగినటువంటి తల్లి ఈ వ్రతం ఆచరిస్తే తప్పకుండా ఆ పిల్లలు దీర్ఘాయుష్మంతులవుతారు. బాలికలకి దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త భవిష్యత్తులో వస్తాడు అని చెప్పడం జరిగింది. ఎందుకనంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మరాజు అడిగాడు. దానికి పర్యవసానమైనటువంటి ఏం చేయాలనేది భీష్ముడు చెప్పాడు. ఇదే సోమవతి అమావాస్య వ్రతం. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు. ఇది నేను సొంతంగా చెప్పింది కాదమ్మా, సాక్షాత్తు ధర్మరాజే భీష్ముడి చేత అడిగినటువంటిది, భీష్ముడి నోట వెంట వచ్చినటువంటి వ్రత విధానం. ఇది మనకు ఈ సోమవతి అమావాస్య అనేటువంటిది 2 సందర్భాలలో 2 రకాలుగా మనకు తెలియవస్తుంది. క్లుప్తంగా తెలియచేస్తాను. భర్త యొక్క ఆజ్ఞను మీరి తండ్రి పిలవకపోయినా పిలవని పేరంటానికి వెళ్ళినటువంటి సతీదేవి అక్కడ అవమానాలకు గురై భర్తకి తిరిగి ముఖం చూపించలేకపోవడం చేత అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. భార్య మన్నించిందనేటువంటి కోపోద్రిక్తుడైనటువంటి పరమేశ్వరుడు జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టించాడు. వీరభద్రునికి సృష్టికి కారణం దక్షయజ్ఞ ధ్వంసము. ఈ దక్షయజ్ఞ ధ్వంసం జరుగుతున్నప్పుడు నవగ్రహాలు వచ్చి చేరాయి. అందున సూర్యచంద్రుల వారు కూడా వచ్చి కూర్చున్నారు. ఆ వీరభద్రుడు సూర్యుడిని దవడలు పగిలేటట్టుగా కొట్టాడు. అందువల్ల దవడలు ఉండవు సూర్యుడికి, పండ్లు ఈ దవడలు అంటే దంతాలు ఉండవు. అందుకనే ఆదివారం రోజున ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి గోధుమ నూక బాగా ఉడికిన తర్వాత ఆ పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. ఉడికిన పదార్థమే సూర్యుడికి నైవేద్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా. నమలలేడు. చంద్రుడిని ఏం చేస్తాడు వీరభద్రుడు? ఇష్టం వచ్చినట్లు కొడతాడమ్మా. రక్తాలు కారుతాయి, బొబ్బలు ఎక్కుతాయి. ఈ బాధని భరించలేకపోయి తోడలుడైనటువంటి ఈశ్వరుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈశ్వర నీ యొక్క సృష్టిలో ఉన్నవాడే వీరభద్రుడు నన్ను ఇట్లా చేశాడు, నేను బాధలు పడలేకపోతున్నాను, ఇక బాధల నుంచి తప్పించుకునే మార్గం లేదా అంటే, వచ్చే సోమవారం నాడు అమావాస్య వస్తుంది, ఆ రోజున నువ్వు నన్ను అర్చించు, తప్పకుండా నీకు సమస్య పరిష్కారం అవుతుందనంటే ఆ సోమవారం రోజున చంద్ర భగవానుడు ఈశ్వరుణ్ణి పూజిస్తాడు. అభిషేకము వివిధ ద్రవ్యాలతో అర్చన చేస్తాడు. తత్ఫలితముగా అతనికి కలిగినటువంటి దేహము కలిగినటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. ఇక ఆ రోజు నుంచి అంటే చంద్రుడు సోమవారము అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజున ఈశ్వరుని పూజ చేశాడు కాబట్టి సోమవతి అమావాస్య రోజున శివాభిషేకం అనేటువంటిది ఖచ్చితంగా చేయడం ఆచారంలోకి వచ్చింది. ఇక 2వ గాథ ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క భీష్ముడు అందించినటువంటి సోమవతి అమావాస్య వ్రతం. ఇది ఎలా చేయాలి అని అంటే, సాధారణంగా అన్ని వ్యక్తులు అనగా ముఖ్యంగా ఎవరు చేయాలంటే ఆడవాళ్ళు తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని తపించే తల్లులు, బాలికలు, రేపొద్దున అనగా యుక్త వయసుకు వచ్చినటువంటి యువతులు ఉంటారు కదా, వివాహం చేసుకుంటే దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్తగా మనిషి రావాలి, పురుషుడు రావాలనే ఉద్దేశంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. కాబట్టి పొద్దున్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలమ్మా. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రావి చెట్టు కింద తూర్పు వైపు మనం తూర్పు వైపు ఫేస్ పెట్టాలి. ఒక చక్కగా ఒక పీట, ఆ పీటకి పసుపుతో రంగరించి అష్టదళ పద్మం వేసి దాని మీద ఒక తెల్లటి బట్ట వేసి అక్కడ దాని మీద లక్ష్మీనారాయణుడి యొక్క చిత్రపటం పెట్టాలి. పెట్టి దానికి పూలమాల వేసి మధ్యలో ఆ పటానికి ముందర 1 కిలోంబావు లేదా కిలో బియ్యం రాశిగా పోసి దాని మధ్యలో ఒక రాగి కలశం కానీ మట్టి కలశం కానీ పెట్టి ఇక పంచపల్లవాలు లేదా మామిడి ఆకులు ఆ యొక్క కలశంలో వేసి కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క దానికి వస్త్రముగా పెట్టి తదనంతరం పూజా విధానాన్ని ఆచరించాలి. ఏం చెయ్యాలి? లక్ష్మీనారాయణునికి సంబంధించినటువంటి పూజా విధానం కనుక పురుష సూక్త విధానంగా పూజ చేసుకోవాలి. మధ్యలో లక్ష్మీ సహస్రనామము ఒకసారి, విష్ణు అష్టోత్తరం 3 సార్లు చదవాలి. చదివిన తర్వాత అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే దానికి ఒక వ్రత విధానంగా చెప్పబడి ఉంది. ఏంటనంటే నల్ల దారమును రావి చెట్టు మొదట్లో పట్టుకొని 108 ప్రదక్షిణలు చేయాలి. 108 ప్రదక్షిణలు నల్లదారం చుట్టుకుంటూనైనా చేయవచ్చు, లేదా నల్లదారం చుట్టుకోలేకపోయినా బీజాఫలం అంటే దానిమ్మ పండు
దానిమ్మ పండుని చేతిలో పట్టుకొని, అంటే 3 తమలపాకులు, తొడిమెలు మన వైపు ఉండాలి, ఈ నెల అటువైపు ఉండాలి. ఆ విధంగా దానిమ్మ పండు చేతిలో పట్టుకొని విష్ణునామ స్మరణ చేసుకుంటూ నారాయణాయ నమః లేదా లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ, లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ 108 ప్రదక్షిణలు చేయాలి. చేసిన తర్వాత అప్పుడు అక్కడ కింద కూర్చొని ఆ యొక్క పండుని నైవేద్యంగా పెట్టి, ఆ విష్ణు ప్రీతి కోసమై, అమ్మవారి ప్రీతి కోసమై ఏదైనా కానీ బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. పెట్టి అక్కడ పూజ వ్రత విధానం అంతా అవుతుంది కదా, ఆ వ్రత విధానం ప్రదక్షిణలు ఇవన్నీ ప్రదక్షిణ చేసేటప్పుడు 108 ప్రదక్షిణలు చేసి ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ కలశం ఉద్యాపన చేసి ఆ కలశంలో నీరుని రావి చెట్టు మొదట్లో వేయాలి. వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇది ఆ సోమవతి అమావాస్య ఉన్నటువంటి రోజున చెయ్యాలి. ఇక ఆ రోజునంతా ఉపవాసం ఉంటే చాలా మంచిదమ్మా. ఉపవాసం ఉండాలి. ప్రదోషకాల సమయానికి చేరుకునేసరికి పొద్దున విష్ణు పూజ చేశాం కదా, సాయంకాలం ఈశ్వర పూజ చేయాలి. ఈశ్వర పూజ విధానం కూడా మనకు తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున శత్రు నిర్మూలన కోసమై, అనగా శత్రు దుర్భేద్యముగా, మరియు వివాహం కాని అబ్బాయిల అమ్మాయిల కోసం, దాంపత్య సమస్యల నివారణ కోసం, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక సమస్యల నివారణకి, ఉద్యోగ అభివృద్ధి, వృత్తిలో అభివృద్ధి, ఇలా అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో కమలాత్మిక హోమము, ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము మరియు ధూమవతి హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. ఈ యొక్క పర్ హెడ్ 1500 రూపాయలు. ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే శనిత్రయోదశి సందర్భంగా డిసెంబర్ 28వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి 12 రాశుల్లో సంబంధించినటువంటి దోష నివారణార్థమై శనీశ్వర హోమం, గత జన్మ కర్మ దోష నివారణ హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. 2 కార్యక్రమాలు 30వ తారీఖు రోజున శనివారం రోజున 3 గంటలకు ప్రారంభమవుతుంది. 1 గంట లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రదోషకాల సమయంలో చేయాల్సినటువంటి శివ పూజ విధానాన్ని తెలియజేస్తున్నానమ్మా. ఎందుకనంటే సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈశ్వరుణ్ణి, విష్ణుని ఆరాధన చేయాలి. ఆ రోజు ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం చెప్తానమ్మా. ఆ విశేషం తెలుసుకొని ఈ పూజా విధానం చేయాలి. ఏంటనంటే ఆ రోజు ఉన్నటువంటిది కేతు నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం. బ్రహ్మ సృష్టిని ప్రారంభించింది ఈ మూలా నక్షత్రంలోనే. అందుకే మూలా నక్షత్రం అయింది. సృష్టికి మూలం ఇక్కడ జరిగింది కాబట్టి, పైగా అది కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రం కదమ్మా. ఈ యొక్క రాహువు గత జన్మ కర్మదోషాన్ని ఈ జన్మలో మన చేత అనుభవింపచేస్తాడు. భవిష్యత్తులో వచ్చే సంఘటనలన్నీ కేతుగ్రహ ప్రభావం వల్ల కలుగుతాయి. ఈ 2024 పోతూ పోతూ సోమవతి అమావాస్య మనకు అందించింది కదా. ఈ 2024 అయిపోతూ 2025లో మనకు వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ సోమవతి అమావాస్య రోజున చెప్పినటువంటి విధానాన్ని ఏ వ్యక్తి అయితే ఆచరిస్తాడో 2025లో వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి కేతుగ్రహ ప్రభావం వల్ల. కాబట్టి ప్రదోషకాల సమయం సుమారు 5:22 ప్రదోషం అనగా సూర్యాస్తమయం అవుతుంది. దానికంటే 45 నిమిషాల ముందర అనగా 4 గంటల కల్లా శివాలయానికి చేరుకొని అక్కడ శివాలయంలో అభిషేకం జరిపించుకోవాలమ్మా. వీలైనంతగా మీకున్నటువంటి అన్ని ద్రవ్యాలతో అభిషేకం, చెరుకు రసంతో కానీ, పళ్ళ రసాలతో కానీ, పంచామృతాలతో కానీ, లేదా ఏవి లేకపోయినా మంచినీళ్లతోనైనా కానీ అభిషేకం. శక్తి ఉంది, సమయం ఉంది, భక్తి ఉంది అనుకున్న వాళ్ళు ఈ కలియుగంలో, కలియుగి అన్నగత ప్రాణ మానవులకి కాబట్టి మన ప్రాణములన్నీ, పంచ ప్రాణములన్నీ కూడాను భోజనం అనగా అన్నంలో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గంజి వార్చినటువంటి అన్నాన్ని మల్లెపూలలాగా పూలగా అవుతుంది కదా, గోరువెచ్చగా ఉన్నప్పుడు బాహ్యాంతరాలయం అనగా అంతరాలయంలో కాకుండా బాహ్యాలయంలో శివలింగం ఉంటుంది. శివాలయంలో అక్కడ నమకము చదువుతూనైనా లేదా శివాయ నమః అంటూనైనా కానీ ఆ శివలింగానికి అభిషేకము చేసి, ఒక ప్రదోషకాల సమయంలో అభిషేకం చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు అర్చన చేస్తారు. ఈ అర్చన చేసేటప్పుడు 8 రకాల పుష్పాలతో అర్చన చేయాలి. అంటే చామంతి పూలు, శంకుపుష్పి పూలు, తామర పూలు, కలువ పూలు, మల్లెపూలు, గన్నేరు పూలు, ఇలా నందివర్ధనం పూలు, తీగకాడ మల్లెపూలు, ఇలా 8 రకాలైనటువంటి పుష్పాలతో స్వామికి అర్చన చేసి ధూపదీప నైవేద్యాలు. ఆ నైవేద్యంగా అభిషేకం చేసినటువంటి అన్నాన్ని భక్తులకి పంచవచ్చు, మనం ఇంటికి భోజనం చేయవచ్చు ఇంటికి వెళ్ళి. ఆ విధంగా ఆ రోజంతా ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. అంతేకాకుండా
ఆ రోజున గణపతికి కూడా అర్చన చేయాలి. మూల నక్షత్రం కదమ్మా, అధిదేవత గణపతి. గణపతికి అర్చన చేయాలి. కుక్కలకి ఏదైనా తినే పదార్థాలు ఆ రోజున విధిగా పెట్టాలి. ఈ నియమాలు ఎవరైతే ఈ రెండు విష్ణువుకి సంబంధించినటువంటి ఉదయం సాయంకాల సమయంలో సంబంధించినటువంటి శివాభిషేకం అర్చన ఎవరైతే ఏ మానవుడైతే చేస్తాడో ఖచ్చితంగా నన్ను నమ్మి చేయండి. 2025 సంవత్సరంలో మీ కష్టాలు కష్టంగా అనిపించకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఇదే కష్టం పక్కవాడికి వస్తే ఎంత బాధపడ్డాడు, మనకెందుకు ఇంత బాధపడలేదన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఏదైనా కానీ తినగానే జీర్ణం అవ్వదు కదా, అందుకనే ప్రతిదానికి సమయం రావాలి. మనకు కష్టాలు కలిగే సమయం వచ్చినప్పుడు మనం చేసినటువంటి పుణ్యం వల్ల పలానా సుమన్ టీవీలో పలానా శర్మ గారు చెప్పారు, పలానా గీతాంజలి గారు ఇంటర్వ్యూ చేశారు, ఆ ప్రోగ్రాం చూసాం కాబట్టి మాకు చేసుకున్నాము, మాకు కష్టాలు కలిగినాయి, మాకు ఆ కష్టాలు తొలగిపోయినాయి అని చెప్పి అప్పుడు మీరు అనుభవిస్తే తప్ప మీకు అవి తెలియవు. కాబట్టి ముందుగా భక్తి కంటే మించింది ఏమీ లేదండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అందరూ కూడా ఈ సోమవతి అమావాస్య చాలా ప్రభావవంతమైనది. పైగా లక్ష్మీ అమ్మవారి పుట్టినటువంటి రోజు, మార్గశిర మాసంలో వస్తున్నటువంటి సోమవతి అమావాస్య అన్నిటికంటే మించి 2024 సంవత్సరం పోతూ పోతూ ఇన్ని కష్టాలు 2024లో పడ్డాయి, ఇదేం జీవితం రా బాబు, వచ్చే సంవత్సరం అయినా బాగుండాలి అని కోరుకునే ప్రతి మనిషి ఈ పరిహారం సోమవతి అమావాస్య రోజున ప్రతి మనిషి చేసి తీరాల్సిందే. తత్ఫలితముగా దైవానుగ్రహాన్ని పొంది అప్పుడు మీరు ఆ మంచి సుఖాన్ని యోగాన్ని అనుభవిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చక్కటి పరిహారాలు గురువుగారు. ఈ అద్భుతమైన రోజు వినియోగించుకోవాలి అందరూ కూడాను. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.